సాపాటు చేసేటప్పుడు చివరికి స్వీట్ తోటి తింటే ఆ సంస్కారం తిన్నటువంటి భోజనం తాలూకు ఆ తృప్తి మనస్సులో మధురంగా నిలబడి ఉంటుంది. అందుకని చివరికి స్వీట్స్ తీసుకుంటుంటాం. అదేవిధంగా మధురైన సమాపయేతని మా చూడామణి గారు చాలా చక్కగా భాషణం చేస్తారు. అందులో ఆవిడకు నిర్దేశించినటువంటి విషయం కూడా చాలా అందమైనటువంటిది, రాస గోష్ఠి. ఇదిగో ఇందాక నేను చెప్పినట్లుగా ఈ విషయంలో కూడా లోకంలో చాలా అపోహలున్నాయి. ఎవరికి? భాగవతం చదవని వారికి. భాగవతం అంటే తెలియని వారికి ఏదో రాసగోష్ఠి అండి, ఏమిటండి అదంతా, ఏమిటి, ఎలా ఉంటుంది? మన స్వామివారికి తెలుసును. మరి అక్షరధామ్ అని ఉంది అహ్మదాబాద్లో. అక్కడ వాళ్ళు గుజరాత్లో రాస్ అని ఒక చాలా అద్భుతమైనటువంటి నృత్యం చేస్తారు. ఒకప్పుడు మేము ఏదో వెళ్ళాం, కాన్ఫరెన్స్కి వెళితే అక్కడ పిల్లలందరినీ, కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా రాస్ నృత్యం చేయించారు. చాలా అద్భుతమైనటువంటి నృత్యం. ఆ చుట్టూ తిరగడం, వాడి చుట్టూ వారు తిరగడం, ఇలా తిరుగుతారు, ఇలా తిరుగుతుంటారు. కోలాటం మనకు ఇక్కడ కోలాటం చాలా ప్రసిద్ధంగా ఉంది. అయితే అక్కడ ఏమీ సౌండ్ వినిపించదు, చాలా ఒక హమ్మింగ్ చక్కటి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా అలా అలా ఇలా తిరుగుతుంటారు. చాలా అందంగా వాళ్ళు ఎలా మరి ట్రైనింగ్ అవుతారు దానికి. ఆ రాస నృత్యం చాలా అందంగా ఉంటుంది గుజరాత్లో. బహుశా శ్రీకృష్ణుడు దానికి ప్రవర్తకుడు, మహానటుడు కదా ఆయన నాట్య ప్రవర్తకుడు. అటువంటి ఆ రాసగోష్ఠిలో, రాసగోష్ఠి అంటే ఏం లేదు, ఆ అందమైన ఒక నృత్యాన్ని చేశారు. ఆ నృత్యాన్ని పైలోకాల్లో ఉండేటువంటి బ్రహ్మలోక, ఆ చతుర్ముఖ భువనం వరకు ఉండేటువంటి మహానుభావులంతా, నారదాదులు, సనక సనందనాదులు అంతా కూడా ఆకాశంలో నిలబడి అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళు చూచి తరించారట. ఆ తర్వాత ఆ చేసినటువంటి ఆ రాస నృత్యం వల్ల ఏర్పడిన శ్రమను తీరటం కోసం చక్కగా ఆ యమునా నదిలో వారు, కాళింది నదిలో, కాళింది యమున రెండు ఒకటే, కళింద పర్వతం నుంచి కిందకు వచ్చింది కనుక కాళింది అన్నాం. అదే యమునా నది. అందులో హాయిగా వాళ్ళు జలక్రీడనం చేశారు. దీనంతటినీ చాలా మనోజ్ఞంగా మనకు శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు అందించారు. ఆ మనోజ్ఞతను మన ముందు మన చూడామణి గారు ఉంచుతారని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते గోపాల చూడామణి. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయర్ స్వామివారి పాదపద్మములకు, అహోబిల జయర్ స్వామివారి పాదపద్మములకు, సభాధ్యక్షులు రంగరామానుజ స్వామివారి శ్రీచరణ సన్నిధికి, అస్మద్ గురువులు ఉడయవర్లు స్వామివారికి, సభను అలంకరించిన పండితులకి, భాగవతోత్తములకి అందరికీ హృదయపూర్వక దాసోహాలు సమర్పిస్తూ, ఈనాడు నా భాగ్యవశం చేత ఈ సభలో అన్వయించేటువంటి అవకాశం లభించింది. అందులోనూ కూడా బాల్య లీలలన్నిటినీ కూడా ఆనందంగా ఆస్వాదించిన తరువాత రాసక్రీడలో ఒక్కసారిగా ప్రవేశించేటువంటి అవకాశాన్ని పెద్దలు కల్పించారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి చేసినటువంటి ఒక విలక్షణమైనటువంటి నృత్యానికి హల్లీసకము అనేటువంటి ఒక పేరు ఉంది. ఆ హల్లీసకములో రాగము, తాళము, గతి అని 3 రకములైనట్టుగా ఉంటాయి. మనకి రాగాలు తెలుసు, ఏదైనా పాటలు పాడేటప్పుడు ఏమండి అభేరి రాగంలో పాడండి, హిందోళ రాగంలో పాడండి, అలా కొన్ని రాగాల పేర్లు చెప్తారు. అలాగే తాళాలు, రూపక తాళమని, ఆ తాళమని, ఈ తాళమని సంగీతంలో. వాటిల్లో మళ్ళీ గతులు అని వస్తుంటాయి. మన స్వామివారి యజ్ఞాలు అవి నిర్వహించినప్పుడు మీరు చిట్ట చివరి రోజున నక్షత్రమాల విషయంగా కొన్ని గతులు నడుస్తూ ఉంటాయి. 2 అక్షరాల తర్వాత కొంచెం అవకాశం ఇవ్వడం, 3 అక్షరాల తర్వాత ఇవ్వడం, 4 అక్షరాల తర్వాత ఇవ్వడం,
ఇలాగ ఒక 5 రకాలైనటువంటి గతులన్నీ కూడా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా రాగ తాళ గతి భేదాలతో చేసేటువంటి హల్లీశకము అనేటువంటి ఒక అత్యద్భుత నృత్యానికి రాసకేళి అని మనకి పెద్దలు పేరు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కసారిగా గోపికలందరితో కలిసి ఈ రాస క్రీడని తాను అనుభవిస్తూ వారికి ఆనందాన్ని ఇస్తూ లోకాన్ని పరవశింపచేయాలి అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆయనకే వచ్చిందండి అంటే ఆయనకే వచ్చిందండి ఈ ఆలోచన. భగవానపి తా రాత్రిహీన్, భగవంతుడైనప్పటికీ కూడా అని భగవానపి అని మొదలు పెడతారు మనకి. అంటే భగవంతుడైనప్పటికీ అంటే ఏమిటి? ఆ భగవత్ శబ్దానికి 6 రకములైనటువంటి శక్తి విశేషాలు ఉన్నాయి. జ్ఞాన శక్తి, వీర్య, బల, ఐశ్వర్య, తేజస్సులు అనేటువంటి 6 గుణాలు ఉన్నాయి. అలాంటి సర్వలక్షణ గుణ సంపన్నుడైనటువంటి స్వామి కూడా ఒక్కసారి ఆ రాత్రిని చూశాడు అని. ఎలాంటి రాత్రి అది? శరదోత్పుల్ల మల్లికాహ అంటారు. ఒకటి శరత్కాలం వచ్చింది, మల్లికలన్నీ కూడా చక్కగా వికసించి ఉన్నాయి. నిజానికి శరత్కాలంలో మల్లికలు రావు, కానీ స్వామి ఈ రాసక్రీడ చేయాలి అని ఒక ఆలోచనని తెచ్చుకునేటప్పటికే అన్ని ఋతువులు కలిసి ఆ శరదృతువులోకి ప్రవేశించేసాయిట. అలాగే అన్ని రాత్రులు కలిసి ఆనాటి రాత్రిలోకి వచ్చేసాయిట. నన్ను నేను ధన్యం చేసుకోవాలి, అందుకని తాహ రాత్రిహీన్. ఇదేదో ఒక్కరోజు జరిగినటువంటిది కాదు, అనేక రాత్రులు, అంటే సంవత్సరంలో ఉన్న 360 రాత్రులు కలిసి ఒక రాత్రిలోకి వచ్చేసి నేను ధన్యతను పొందాలి, నేను ధన్యతను పొందాలి అని అనుకుంటూ ఆ రాత్రిలో ప్రవేశించాయి. వీక్ష్య రంతుం మనశ్చక్రే అంటారు శ్రీ సుఖ భగవానులు. వీక్ష్య రంతుం మనశ్చక్రే, మనస్సు, తన మనస్సుని రంతుం అనుకూలంగా చక్రే చేసుకున్నాడు అని అనమాట. అంటే నేను నాట్యం చెయ్యాలి అని ఒక భావనని ఆయన కల్పించుకున్నాడు. చక్రే అని అండంలో సంస్కృతంలో కూడా ఒక స్వారస్యాన్ని చెప్తారు. తాను ఆనందించడం కోసం తన కోసం చేసుకున్నాడు అనేటువంటి ప్రయోగాన్ని. ఇప్పుడు వంట వండాము అంటే 10 మందికి పెడతాం, వండుకున్నాము అని అంటే మన కోసమే వండుకున్నాం అని అర్థం వస్తుంది. అలాగే ఆయన అలా చేశాడు అంటే లోకం కోసం చేశాడు. చక్రే అంటే తాను ఆనందించడం కోసమే ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని మనస్సులో భావించాడు అని. ఇంకా విశేషం చెప్తారు. భగవాన్ అపిత అంటారు, అపిత అని కూడా విడదీస్తారు. అకారం అంటే ఆ ఇతి భగవతో నారాయణస్య అభిధానం అని కదా మనం చెప్పుకుంటున్నాం. ఆయనకి ఇంకా పిత ఎవరూ లేరు, ఆయనే లోకానికి పిత అయినటువంటి మహానుభావుడు కాబట్టి అపిత. శరత్కాలం స్వచ్ఛత అంటే అంతవరకు వర్షాకాలం వల్ల నదులన్నీ కూడా పొంగి పొంగి ఉండి అవి అంతా కూడా మట్టితో నిండి ఉన్నటువంటివన్నీ కూడా శరత్కాలం వచ్చేటప్పటికి ఆ మట్టి అంతా కూడా అడుక్కి తేరి చాలా స్వచ్ఛమైనటువంటి జలం పైకి వచ్చేటువంటి సమయంగా. దీన్ని మనకేం చెప్తారు అంటే మన మనస్సులో కూడా అనేక రకములైనటువంటి ఆలోచనలతో ఈ మనస్సు పంకిలమై ఉన్నటువంటి సమయంలో రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా క్రిందకు పెట్టి సత్వగుణాన్ని మనం పైకి తెచ్చుకునేటువంటి సమయము. అంటే ఏది సత్వగుణ సమయము అంటే ఎప్పుడైతే మనం భగవంతుని గురించి ఒక మంచి పని చేయాలి అని అనుకుంటామో, భగవత్ చింతన చేయాలనుకుంటామో, భగవద్ ఆరాధన చేయాలని అనుకుంటామో అదే స్వచ్ఛ గుణము, అదే మనకి సత్వగుణ ప్రధానమైనటువంటిది అని కూడా చెప్తూ అలాగా శరత్కాలం కలిసి వచ్చింది. పువ్వులన్నీ కూడా ఒక్కసారి వికసించి ఎటు చూసినా కూడా మనస్సుని దోచుకునేటువంటి అందాలన్నీ కూడా వలకపోస్తున్నాయి. అవి అంతటితో సరిపోలేదు, ఉడురాజు ఉన్నాడు. ఉడురాజు అంటే చంద్రుడు ఆకాశంలో. ఒక్కసారి నన్ను చూడండి అన్నట్టు. అంటే ఉరుషు రాజతే అని ఒక చక్కటి అర్థాన్ని చెప్తారు. నక్షత్రాలకన్నిటికీ రాజు ఉడురాజు. ఈ శరీరాలన్నిటిలోనే కూడా నిండి ఉండి రకరకములైనటువంటి శరీరములను దాల్చి ప్రపంచాన్నంతా నడిపిస్తూ ఉన్నటువంటి ఈ చంద్రుడు కృష్ణ చంద్రుడు అని. ఇక్కడ 2 చంద్రులు మనకు కనిపిస్తారు. ఆ చంద్రుడు అంటట, నేను చూడు తూర్పు వైపు ఉదయించి ఆ దిక్కాంతని ఎంత ఆనందపరుస్తున్నానో అలాగే నువ్వు ఈ కాంతలందరినీ కూడా ఆనందపరచవయ్యా అన్నట్లు చెప్తున్నాడా అన్నట్లుగా అక్కడ చంద్రుడు వచ్చాడు అని.
ఇక్కడ కృష్ణచంద్రుడైతే ఇంతమంది శరీరాల్లోనూ ఏకకాలంలో తానే దాగి ఉండి ఈ సృష్టినంతటినీ కూడా ఇంత చక్కగా నడిపించేటువంటి స్వామి కాబట్టి ఈయన కృష్ణచంద్రుడు అంటారు. ఆ చంద్రుడు సూర్యుని వల్ల వచ్చేటువంటి తాపాన్నంతటినీ కూడా దూరం చేస్తాడు. పగలంతా వేడి అబ్బా ఎంత బాధగా ఉంది అనుకునేటువంటిది ఒక్కసారి చల్లగా చంద్ర కిరణాలు సోకగానే ఆహా ఎంత బాగుంది అని అందరం ఆ వెన్నెల్ని ఇష్టపడతాం. అలాగే ఈ కృష్ణ చంద్రుడు కూడా భవతాపాలన్నిటినీ కూడా పోగొడతాడు. సంసారం అనేటువంటి ఈ తాపాన్నంతటినీ కూడా పోగొట్టి మనకి ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఇచ్చేటువంటి వాడు అని. ఇంకా చంద్రుడు అంటాట, ఆనాడు నువ్వు శ్రీరాముడుగా అవతరించి సూర్యవంశానికే పెద్ద పేరు తీసుకొని వచ్చావు కదా, ఈనాడు ఈ రాసక్రీడ చేసి చంద్రవంశం ఇంత గొప్పది అని నా వంశానికి కూడా ఇంత గొప్ప పేరు తీసుకురావయ్యా అని ఒక సందేశాన్ని ఇస్తున్నాడా అన్నట్లుగా చంద్రుడు చక్కగా కనిపిస్తున్నట్ట. అంతేకాదు చంద్రుణ్ణి అక్కడ వ్యాస భగవాన్లు దీర్ఘదర్శన అని కూడా ఒక విశేషణం వాడతారు. అంటే ఒక నెల రోజులు పూర్తి అయిన తర్వాత పూర్ణచంద్రుడి యొక్క దర్శనం మనకి జరుగుతుంది. ఇక్కడ దీర్ఘదర్శనుడు శ్రీకృష్ణ చంద్రుడు ఎప్పుడు చూస్తావా అని ఆర్తితోటి వెతికి ఇంతకాలానికి నువ్వు కనిపించావా అన్నట్లుగా దీర్ఘకాలానికి కనిపించాడు. కాబట్టి ఈయన దీర్ఘదర్శనుడైనటువంటి చంద్రుడు అని. ఇలా చంద్రుడు చూస్తే చంద్రుడు ఒక సందేశం ఇస్తున్నాడా అన్నట్లుంది. కాలం చూస్తే, ఋతువులు చూస్తే, పువ్వులు చూస్తే, ఆ వాతావరణంలో ఎటువంటి వాడికైనా సరే మనస్సు ఒక్కసారి ఆనంద ప్రఫుల్లమైపోయి నేను స్వామితో కలవాలి, స్వామి చెంత చేరాలి, స్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఎందుకు నా జీవితం అనేటువంటి ఒక ఆర్తి గోపికల యొక్క మనస్సులో బయలుదేరింది. ఈ సమయంలో చేతిలో వేణువు కూడా ఒక్కసారి స్వామిని తట్టింది. ఇంకా మూడో సాధన నేను, నీకు అవి రెండు అయిపోయాయి, నా గురించి కూడా కాస్త చెప్పవయ్యా అంటూ ఆ వేణువు ఒక్కసారి పైకి వచ్చింట. ఆ వేణువుకి ఎన్నో రకములైనటువంటి పేర్లున్నాయి. వేణు అంటే వా, ఈ, అణు అని విడదీస్తారు దాన్ని. వా అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ, ఈ అంటే భగవత్ సంబంధితమైనటువంటి ఆనందము, ఈ ప్రకృతి జన్యమైనటువంటి విషయాలు అనుభవించిన ఆనందం గాని పరమాత్మతో కలిసినటువంటి ఆనందం కూడా ఈ వేణుగానం ముందు అణు అయిపోతుంది, అంటే చాలా చిన్నది అయిపోతుంది. కాబట్టి దానికి వేణు అనేటువంటి పేరు వచ్చింది అంటారు. అంటే భగవంతునితో కలయిక కలిగినప్పుడు ఆ వేణుగానాన్ని ఒక్కసారి స్మరించినప్పుడు భగవంతుణ్ణి కూడా మరిపిస్తుందిట వేణువు అని. అంత బాగా ఉంటుందా అని అంటే మరి అదేం చేస్తుంది, ఒక్కసారి శైలాలన్నిటినీ కూడా కదిపి వేసేస్తూ ఓంకారార్థముదీరయన్ విజయతే అంటారు. ఓంకారార్థాన్ని వేణువు చాటుతుందిట. అందులోంచి ఓం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి నాదం వస్తుందిట. మిగిలిన 7 సరిగమ పదని అని 7 స్వరాలకి 7 రంధ్రాలు ఉంటాయి ఆ వేణువుకి. ఆ సప్త స్వరాలు కూడా తమలోంచి ముహురంతరయన్ ముహుర్ వివృణ్వన్ మధురంగాయతి మాధవో వనాంతే అంటారు. ఒకసారి మూస్తున్నాడు ఆ వేణువుని వాయించేటప్పుడు, కొన్ని వేళ్లు మూస్తాం, కొన్ని వేళ్లు తెరుస్తాం, ఇలా పెడుతూ అలా పెడుతూ అలా ఒక్కసారి ఆయన వాయిస్తూ ఉంటే మృగాలన్నీ కూడా పరవశత్వాన్ని పొందాయిట. ఏమిటి వేణుగానం ఇంత బాగుంది అని మనకి పోతనామాచ్యుల వారు మమతన్ మోములు మీదికెత్తుకుని రోమందంబు సాలించి అని ఆవులన్నీ పరుగులు పెట్టుకుంటూ వచ్చేసి నెమరు వేయడం కూడా మానేసి చిత్రితోపమములై ఒక బొమ్మ గీస్తే ఎలా ఉన్నాయో అలా ఉంటే ఆ పక్క నుంచే పులులు కూడా వచ్చేసాయట. పులి వచ్చి పక్కన ఆవుంది అనేటువంటి భావమే దానికి లేదుట. ఇంత అందంగా ఉందేంటి ఈ వేణుగానము అని చెప్పి దానికి పరమశమైపోయి ఆ ఆవుని ఆనుకుని ఆ పులి కూడా అక్కడే ఉంది అంటారు. అంటే గోవ్యాగ్రహ, గోవులు గాని వ్యాఘ్రములు గాని సహజాం బభువు అంటారు భట్టర్ వారు అంటారు. అంటే అన్నిటిలో శత్రుభావాన్ని కూడా అవి మర్చిపోయాయి. ఇంకా మునులు మూఢులైపోయారు అని. ఏం తపస్సు చేసుకుంటున్నామో మాల తిప్పుతున్నారు కానీ దాని మీద ఏమీ దృష్టి లేదు, అంతా వేణుగానం అలా ఆకర్షించి వేస్తోంది. రేపల్లెలో కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తున్నాడు అంటే అందరూ పరుగులు పెట్టుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరికి ఒక ఆవిడ కొత్తగా వచ్చిందిట. ఏమిటి మీ ఊళ్ళో అందరూ కూడా ఈ వేషాలు, ఆయన ఏదో వేణువు వాయిస్తాట, మీరందరూ పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతారట, ఏమిటమ్మా అంత ఆలోచన అక్కర్లేదా అంటే, ఓహో నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు తెలియదులే, దాని విషయం ఏమి విన్నాక చెప్పు ఈ కబుర్లన్నీ అన్నారట. అంతే ఇంతలో వేణుగానం ఒక్కసారి వినిపించిందిట. వినిపించేటప్పటికి నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతోందిట ఆవిడ వీధిలో. వేణువుకి కలం అని కూడా పేరు అంటే అవ్యక్త మధురమైనటువంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి ఒక వాద్య విశేషముగా అంటారు.
వేణువునే మన సిద్ధాంతంలో ఆచార్యుడిగా కూడా చెప్తారు. ఆచార్యుడిగా ఎలా చెప్తారు అంటే కలం అనే పదాన్ని కం లాతీతి అని, పరబ్రహ్మని మన ముందుకు తీసుకొచ్చి చూపిస్తాడు ఆచార్యుడు అని. పరబ్రహ్మ సాక్షి అంటే భగవంతుడు ఎంత గొప్పవాడో మనకు తెలియదు. మన ఆచార్యులు భగవంతుని గురించి వివరించి వీరు ఎంత గొప్పవారు అంత గొప్పవారు అని తెలిస్తే అప్పుడు ఓహో భగవంతుడు ఇంతటి వాడా అని మనం తెలుసుకున్నట్లుగా కం లాతి భగవంతుడిని పట్టి మనకి ఇచ్చేటువంటి ఆచార్యుడినే మనం మురళిగా వేణువుగా చెప్పుకుంటాము. అలాగే మురళి అనేటువంటి దానికి మురాసురుణ్ణి చంపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. నరకాసురుని యొక్క పట్టణానికి కాపలాగా ఉండేటువంటి ఆ మురాసురుడు కొన్ని పాశాలతోటి నగరాన్నంతటిని రక్షిస్తూ ఉంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ పాశాలన్నీ కూడా ఆయన విడిపించాడు సుదర్శన చక్రం ద్వారా. అంటే ఈ మురళి ఏం చేస్తుందిట, మన చుట్టూ కొన్ని పాశాలు ఉంటాయట, గోపికల చుట్టూ కూడా కొన్ని పాశాలు ఉన్నాయి. ఏమిటా పాశాలు అంటే ఘృణ, శంక, భయం, లజ్జ ఇత్యాది 8 పాశాలు చెప్తారు. అంటే అలా వేణు వినపడింది, నేను వెడితే ఏమనుకుంటారో ఏమిటో అనేటువంటి ఒక సంకోచం, ఒక సిగ్గు, ఒక భయం, ఏమిట్లే వెళ్ళేది అనేటువంటి ఒక భావం, ఇలాంటివి 8 భావాలు వాటన్నిటినీ కూడా ఛేదించి వేస్తుందిట ఈ మురళి అని. అలాంటి మురళిని ఆయన వాయించడం మొదలు పెట్టేటప్పటికి లోకం అంతా కూడా ఏమైందో తెలియడం లేదు, ఒక ఆనంద పరవశమైనటువంటి స్థితి వచ్చేస్తోంది. విన్నారు గోపికలు. అసలు ఎవరండి ఈ గోపికలు అని ఇందాక నుంచి పెద్దలందరూ కూడా చెప్పారు. అసలు గోపికలు మొట్టమొదట వేదమూర్తులు అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. వేదాలన్నీ కూడా స్వామిని అత్యద్భుతంగా పొగుడుతూ ఉంటే స్వామి ఆనంద పరవశుడైపోయి మీకేమన్నా ఒక వరం ఇస్తాను కోరుకోండి అన్నట్టు. అంటే నీతో ఆనందంగా గడపాలని ఉంది స్వామి, నువ్వు పురుష రూపంగా మేము స్త్రీ రూపంగా ఆనందాన్ని అనుభవించాలని ఉంది అంటే వ్రజే గోప్యో భవిష్యధ. వ్రజంలో అంటే రేపల్లెలో నేను కృష్ణావతారాన్ని ఎత్తినప్పుడు అప్పుడు మీరంతా కూడా గోపికలుగా రండి, మనం చాలా ఆనందంగా కాలం గడుపుదాము అని వేదాలకి స్వామి ఒక మాట ఇచ్చాడు. ఆ మాటని నిజం చేస్తూ వేదాలన్నీ కూడా గోపికలుగా అవతరించాయి. అంతేకాదు సీతామ్మవారి స్వయంవరానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మిథిలా నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎంత అదృష్టవంతురాలు ఈ జానకి, ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక దశ మహర్దశ మా జీవితాల్లో వస్తుందా స్వామి, మేము నీతో ఈ ఆనందాన్ని గడపగలమా అని అనుకుంటే వ్రజే గోప్యో భవిష్యద 7 చోట్ల చెప్తారు ఈ మాట. మీరందరూ నందవ్రజంలో గోపికలుగా వద్దురుగానే అప్పుడు మీకు ఆనందాన్ని ఇస్తాము. దారిలో బయలుదేరి వస్తుంటే భిల్లాంగనలు వాళ్ళందరూ కూడా తమ కోరికని చెప్తారు. వాళ్ళందరినీ వ్రజే గోప్యో భవిష్యద, ఆ కాలంలో మీరు గోపికలుగా రండి అని. అయోధ్యావాసులేం తక్కువయ్యారు వాళ్ళందరూ అనుకుంటారు. వాళ్ళు స్త్రీ భావాన్ని పొందేశారట. రామచంద్ర స్వామిని చూస్తూనే ఆయనకుంది కదా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా రామచంద్రుణ్ణి చూసి ఆహా ఎంత అందగాడు, ఇటువంటి స్వామితో మనకు పొందు లభిస్తుందా అని అనుకుంటే వాళ్ళ మనస్సులు చదవగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి వ్రజే గోప్యో భవిష్యధ, వ్రజంలో మీరు గోపికలుగా వద్దురుగానే అప్పుడు నేను శ్రీకృష్ణునిగా అవతరిస్తాను, మీ కోరికలు నేను తీరుస్తాను అన్నాడు. మహర్షులందరూ కూడా అడవులలో వచ్చేటప్పుడు సంచరించేటప్పుడు వారంతా వచ్చి స్వామి ఈ జపాలు ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా ఎందుకా 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 అని మేము అనుకుంటున్నాం, ఇప్పుడు నిన్ను చూశాక తెలిసిందయ్యా వాటి పరమార్థం అంతా నువ్వే అని, నీతో మేము ఆనందంగా కాలం గడపాలి అని అంటే మహర్షులందరినీ కూడా వ్రజే గోప్యో భవిష్యద, ఆ వ్రజంలో మీరు గోపికలుగా రండి, అప్పుడు నేను కృష్ణ పరమాత్మగా వస్తాను, మీతో కలిసి ఆనందాన్ని పంచుతాను అని చెప్పాడు. చివరిగా ఇంకొకటి కూడా చెప్తారు. సీతమ్మకి దూరమైనప్పుడు శ్రీరామచంద్ర స్వామి ఎన్నో యజ్ఞాలు చేశాడు కదా, యాగాలు చేశాడు కదా. ఆ చేసినటువంటి సమయంలో స్వర్ణ సీతలని, బంగారు సీతలని పక్కన పెట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆవిడ సీతమ్మే పక్కన ఉన్నట్లుగా చూపించి ఆ యజ్ఞ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. ఒక్కొక్క యజ్ఞంకి ఒక్కొక్క స్వర్ణ సీత, ఆవిడ్ని అలాగ లోపల పెడితేస్తున్నాం, మళ్ళీ కొత్త విగ్రహం, మళ్ళీ కొత్త విగ్రహం, అలాగ చాలా విగ్రహాలను కోశాగారంలో పెట్టారు. ఒకసారి రామచంద్ర స్వామి పని మీద కోశాగారంలోకి వెళ్ళినప్పుడు గాజులు గలగలలాడుతూ ఉండే అందమైన చేతులన్నీ శ్రీరామచంద్ర స్వామిని పట్టుకున్నాయిట. ఏమిటి గాజులు, ఎవరు వీరు అంటే మేము స్వర్ణ సీతలం,
మాది అంతవరకైనా పాత్ర, అలా విగ్రహంగా కూర్చోవడం అయిపోయిందా మా పని, నీకు ఆ మాత్రం ఉపయోగించాం కదా, నీతో కలిసే ఆనందాన్ని మాకు ఇయ్యవా తండ్రి అంటే తప్పకుండా ఇస్తాము, కృష్ణావతారంలో అవకాశం ఉంది కాబట్టి మీరంతా గోపికలుగా రండి అంటే వారంతా గోపికలుగా వచ్చారట. ఇన్ని రకములైనటువంటి ఒక మనస్థితి కలిగినటువంటి మహర్షులనండి, వేదాలనండి, భాగవతోత్తములనండి, వీరందరూ కూడా ఈ కృష్ణావతారంలో గోపికలుగా వచ్చారు. ఇలాంటి వారిని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు స్వామి. ఏం చేసి? రాసక్రీడ అనేటువంటిది చేసి. రాసక్రీడ అంటే ఏమిటి? ఐహికం వా ఆముష్మికం వా రాగత సౌఖ్యం ఇచ్ఛతాం హరిహి తదనుగుణేన ఫలితి ఇత్యత్ర సూచ్యతే అంటారు. అంటే అది ఐహికమైన ఆనందం కావచ్చు, ఆముష్మికమైనటువంటి ఆనందం కావచ్చు. వారి మనసులో ఉండేటువంటి ప్రేమని యం వాపి స్మరన్ భావం, ఎవరు ఎలా కావాలి అని కోరుకుంటే వారికి ఆయా రూపాల్లో ఆ ఆనందాన్ని ఇవ్వాలి అనుకున్నాడు స్వామి శ్రీకృష్ణావతారంలో. అలా అనుకున్నప్పుడు వీరందరినీ ముందుగా పిలవాలి అని. ఇలా పిలిచినప్పుడు ఒక్కసారిగా వేణుగానం వినపడేటప్పటికి ఎలా ఉన్నవాళ్ళు అలా వచ్చేశారు అని అంటారు. అంటే మామూలుగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే పనులన్నీ చక్క పట్టుకుని వెళతాం, కానీ ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా బయలుదేరి రావడం, వెళ్ళిపోతున్నారండి స్వామివారు అలాగా అంటారు అనుకోండి, మనం వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చి అయ్యో ఒకసారైనా సేవ లభిస్తే చాలు అని ఆత్రంగా పరుగులు పెట్టి వచ్చినట్లుగానే గోపికలందరూ కూడా వంట చేస్తున్నావిడ ఆ వంటగరిటితోటే వచ్చేసిందిట, ముడి వేసుకుంటున్నావిడ ఆ జుట్టును అలాగే పట్టుకుని వచ్చేసిందిట. ఎలా ఉన్న వాళ్ళు అలా బయలుదేరి వచ్చేశారు అని చూశాట స్వామి. అంతవరకు వాళ్ళని రప్పించడం కోసం తాను ఆ వేణువుని వాయించాడు. అంత అందంగా వేణువుని ఊదినటువంటి స్వామి వాళ్ళ రాకలోని పరమార్థాన్ని తాను గ్రహించాడు, లోకానికి చెప్పాలి అని అనుకున్నాడు. ఏమిటి రాసక్రీడ? నిజంగా వారికి శ్రీకృష్ణ పరమాత్మతో ఉండేటువంటి ఐహికమైనటువంటి ప్రేమేనా, లేకపోతే ఇందులో ఏదైనా ఒక అంతరార్థం ఉందా అని అంటే ఇందులో ఎంతో విశేషం ఉంది. ఇక్కడ కాముకమైనటువంటి ప్రేమకు అవకాశమే లేదు. రాసక్రీడని కామ విజయము అని పిలుస్తారు పెద్దలందరూ కూడా. కామ విజయము అంటే మన్మధుణ్ణి ఓడించుట అని అర్థం. మన్మధుణ్ణి ఓడించడము అంటే ఈ లౌకిక శృంగారంకి అణుమాత్రం కూడా అవకాశం లేనటువంటి అత్యద్భుతమైనటువంటి క్రీడగా మనం రాసవైభవాన్ని చెప్పుకోవాలి. ఇందాక స్వామివారు అన్నట్టు లౌకికంగా ఉన్నవాళ్ళు ఏమంటారు, 16,000 మంది, అంతమందిలో ఆయన ఉండి అలా నాట్యం చేయడమా, వారి కోరికలు తీర్చడమా, ఇదేమిటండి మరి ఇలా అనుకుంటారు. ఇది మొట్టమొదటే మనకు ఒక చక్కటి శ్లోకంలో విశ్వమయత్వాన్ని చాటించడం కోసం ఈ రాసక్రీడను చేస్తున్నాను అని చెప్పి స్వామి చెప్పినట్లు చెప్పారు. అంతటా వ్యాపించి ఉండేవాణ్ణి నేనే అనే విషయాన్ని తాను గోపికలకు తెలియచేసి గోపికలకి తెలుసన్న విషయాన్ని మనకు తెలియచేయాలి అనుకున్నాడు స్వామి. అందువల్ల ఏం చేశాడు, వాళ్ళందరూ పరుగులు పెట్టి వచ్చేస్తుంటే చూస్తున్నాడు, ఎలా వస్తున్నారో అమాయకులు పాపం. అంటే వీళ్ళు అంటున్నారు, ఒక్కసారి నువ్వు వేణుగానం చేసిన తర్వాత మధుర వేదన దోదూయమాన మానసనురా అంటారు. అంటే ఆ ఆనందం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే తీయ తేనీయ బరువు మ్రోయలేదు ఈ బ్రతుకు అని. ఎక్కువ ఆనందం కలిగితే ఇంకా ఈ గుండె తట్టుకోలేదు, అందువల్ల మేము రాక తప్పలేదు, మమ్మల్ని నువ్వు రప్పించేశావు. ఆ వేణుగానం చేయడంలో ఇంకొక మాధుర్యం ఉందిట, నామ సమేతం కృత సంకేతం అని అంటారు. అంటే ఎవరికి వారికే నా పేరే పెట్టి పిలుస్తున్నాడేమో అన్నట్లుగా గోపికకి వినిపిస్తోందిట. నామ సమేతం పేర్లతో సహా పిలుస్తున్నట్లుగా ఉందిట వేణుగానం. అదేమిటండి మరి పక్కనే భర్తలున్నారు, అత్తలున్నారు, మామలున్నారు, వాళ్ళందరికీ వినిపించట్లేదా, వీళ్ళకే వినిపిస్తోందా అంటే మనం ఆ కనెక్షన్ ఉంటే ఆ ట్యూన్ ఎవరికి ఉంటే వాళ్ళకే అది వినిపిస్తుంది. నా దగ్గర ఏదో నేను ఏ సెల్లో పెట్టుకుని ఏదో వైబ్రేషన్ ఇది పెట్టుకున్నాను అనుకోండి, అది నాకే కనిపిస్తుంది, వినిపిస్తుంది, మీ అందరికీ వినిపించేటువంటి అవకాశం లేదు. అలాగా ఆ పరమాత్మతో ఉండేటువంటి ఒక అవిచ్ఛిన్నమైనటువంటి ప్రేమ బాంధవ్యం ఏదైతే ఉందో ఆ సంకేతం నామ సమేతం కృత సంకేతం, ఆ పేరు పెట్టి పిలిచినట్లుగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. వచ్చేసిన తర్వాత చాలా అమాయకుడిలాగా ఏమిటర్రా మీరందరూ ఇలా వచ్చారు అన్నట్టు ఒక్కసారి గుండెల్లో రాయి పడ్డట్లుగా అయిపోయింది. ఇదేంటి, నువ్వు వేణుగానం చేసావా, మమ్మల్ని నిలవనీయకుండా చేసావా, ఇందా చేసి తీరా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడుగుతావేమిటయ్యా అని ఆ గోపికలందరూ అన్నారట. అంటే అన్నట్ట మీ వ్రజంలో ఏమీ అనారోగ్యాలు బాధలు ఏమీ కలగలేదు కదా, ఏమిటి అందరు ఇలా కట్టకట్టుకుని ఒక్కసారి వచ్చి పడ్డారు అని అడిగట. అంటే మా వ్రజంలో ఏమన్నా అనామయం కలిగితే
ఆగమన కారణం బ్రూహి అంటాడు, ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు. ఎంత అన్యాయం అయ్యా! నువ్వు పిలిపించుకుని మాకు మేమేమవుతున్నామో తెలియని ఒక అనిర్వచనీయమైనటువంటి స్థితిని మాకు కల్పించి, తీరా మేము వచ్చిన తర్వాత వ్రజంలో అందరూ బాగున్నారా, మీ భర్తలు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, అయినా ఇదేమిటి ఇలా వచ్చేసారు. అక్కడ చాలా చాలా పద్యాలు, మంచి మంచి పద్యాలు ఉంటాయి. ఇంటి కీర్తినంతటినీ కూడా దూరం చేసేసి పాపం ఆ భర్త గారు ఇలా నువ్వు రావడం చూస్తే ఏమనుకుంటారు, ఆయన గౌరవాన్ని భంగపరిచి అత్తగారిని నోరెత్తనీయకుండా చేసి మామగారిని అలా చేసి ఇలా వచ్చేసావు, ఇలా రావడం ఏమన్నా బాగుందా అని ఎదురు ప్రశ్న వేస్తాడు గోపికలందరినీ కూడా. వీళ్ళొక్కసారి అవాక్కులైపోతారు. ఏమిటి, రప్పించిన వాడెవడు, తీరా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే దీనికి మేము సమాధానం ఏం చెప్పాలి అని, కృష్ణ ఇది నీకు తెలియక అడిగినటువంటిది కాదయ్యా ప్రశ్న, మేమేం చెప్తామో చూడాలి అని, మమ్మల్ని పరీక్షించాలి అని, మా మాటలలో ఉన్న నిజాయితీ భక్తి, ఇందాక స్వామివారు చెప్పినట్లుగా అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం, అనన్యమైనటువంటి భక్తి మాకు ఉందా లేదా అని పరీక్షించడం కోసమే కదా నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావు. మాకు తెలిసింది లేవయ్యా, నువ్వు అడిగావు కాబట్టి మేము చెప్తున్నాం విను. ఎందుకు మేము వచ్చాము అంటావా? నువ్వు ఒక్క మాట చెప్పావు, ఎవరైతే నిన్నే తలుచుకుంటూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళని నేను అహం స్మరామి మద్భక్తం, నేను నా భక్తుల్ని తలుచుకుంటాను అని చెప్పావు. అంతేకాదు వాళ్ళ పాపాలన్నీ కూడా దూరం చేస్తానని కూడా ఏదో ఒక మాట అన్నట్లున్నావు. కృష్ణలో భగవద్గీతలో పాపం చాలా ఉపదేశాలు చేశావు కదా, అవన్నీ ఇప్పుడు మేము అనుభవించి నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మాట్లాడతావా అనిట వాళ్ళ కోపం వచ్చి చిత్రంగా ఒక మాట అన్నారట, చూస్తూ ఉండు నువ్వు ఇలా మాట్లాడితే నీకే పాపం వస్తుంది అన్నారు. ఈ బాబాయ్ మీకు వచ్చిన పాపాలు సరిపోక నాకు కూడా పాపం అంటగట్టేస్తున్నారా, ఎలా వస్తుంది అన్నట్ట స్వామి. ఎలా వస్తుందంటే ఇప్పుడు మేము నిన్నే ఇలా చూస్తూ నిన్నే ధ్యానిస్తూ ఈ శరీరాలు వదిలేస్తాం. మరి ఎం వాపి స్మరం భావం త్యజంత్యంతే కళేబరం, ఎవరిని ఆలోచిస్తూ శరీరాన్ని వదిలేస్తే వాళ్ళే అయిపోతారు. అందువల్ల మేమందరం కృష్ణుళ్ళు అయిపోతాం, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కాబట్టి నువ్వు గోపిక అయిపోతావు. అయిపోయేటప్పటికి ఏమవుతుంది, మేము ఇదే ప్రశ్న నిన్ను వేస్తాం, మా దగ్గరికి రప్పించుకుని ఏమిటి ఇలా వచ్చావు అని అంటే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు బాధ అంటే ఏమిటో. ఇలా మాట్లాడతావా, చేసే ఉపదేశాలన్నీ ఏమో భగవద్గీతలు అవి బ్రహ్మాండంగా చెప్తావా, నువ్వు చెప్పేటువంటిది ఇందాక అమ్మగారు అన్నట్టు అవేమో థియరీ చెప్పేసి ఇప్పుడు ప్రాక్టికల్ గా మేము ఆ భావాలన్నీ కూడా నీ దగ్గరికి రప్పించేసి నిన్ను విడిచి ఉండలేమయ్యా అని మేము వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతావా. అందువల్ల మాకేం నష్టం లేదు. అనన్యమైనటువంటి భక్తి అంటే ఏమిటో నువ్వు చెప్పావు. ప్రేమదంచమే, వేదనంచమే, కామదంచమే, వైభవంచమే, జీవనంచమే, జీవితంచమే, దైవతంచమే దేవ నా అపరం. నాకు ప్రేమైనా నువ్వే, జీవితమైనా నువ్వే, జీవనం అందులో ఉండే ప్రాణమైనా నువ్వే, నువ్వు ఏది ఇచ్చినా నువ్వే. నీ దయ కలిగిందా మాకు ఇంక దేంతోటి పని లేదు, నీ దయ కలగలేదా మాకు అసలే పని లేదు. ఇది ఒక రకమైన అలంకారం అంటారు దీన్ని. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, దానికి ఉదాహరణ కూడా చాలా శృంగారపరంగా ఒక మాట అంటారు. భర్త నిజంగా ప్రేమించినప్పుడు అలంకారాలతో పనే లేదు, భర్త ప్రేమించినప్పుడు అలంకారాలతో పనే లేదు. ప్రేమ ఉన్న చోట వీటన్నిటికీ వేటికి కూడా అవకాశం ఉండదు, ఆవశ్యకత కూడా ఉండదు. అలాగే నువ్వు మమ్మల్ని ఏదో భయపెట్టేసి ఇలా చేస్తావేమిటయ్యా అంటే కృష్ణ పరమాత్మ అన్నట్ట, మీ మనస్సు నాకు తెలియక కాదు, ఇంత అనన్యమైనటువంటి భక్తి మీకు ఉంది అని చెప్పి లోకానికి చాటడం కోసమే నేను మిమ్మల్ని ఇలా ప్రశ్నించాను. సరే అయితే మనం రాసక్రీడను మొదలు పెడదాము అని వేణువును వదడం మొదలు పెట్టాట. ఏమిటి రాసక్రీడ అంటే విశ్వమయుడైనటువంటి స్వామి యొక్క వ్యాప్తిని చెప్పేటువంటిదే. దానికి గోపికలు ఏం చెప్పారు, మీరు మీ భర్తల్ని ఎందుకు వదిలి వచ్చారు, పిల్లల్ని వదిలి ఎందుకు వచ్చారు అని అడిగితే ఆ భర్తలో లోపల ఉండేటువంటి భగవతత్వం నువ్వే, ఆ పిల్లల్లో ఉండేటువంటి భగవతత్వం నువ్వే, నువ్వు కృష్ణుడిగా అవతరించి ఎందరి గర్వాన్నో పోగొట్టావు అని. Srimannarayana
మా టీవీ మనందరి టీవీ. ఒక ఏడాది కానివ్వండి, 3 ఏళ్లు కానివ్వండి, చర్మం ట్యాగ్ను కోల్పోతుంది. అందుకే ఒక 4వ వంతు మేరకు బేబీ లోషన్ గుణాలు ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ లో. బేబీ సాఫ్ట్ చర్మం 3 ఏళ్ల వయసులో కూడా. కన్నులలో కలలెన్నో కన్నాములే,